ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కలుస్తున్నాము మన చిట్టి చిన్నారులతోని చిన్న పిల్లలతోని తెలుసుకుందాం. ఏ క్లాస్? PP1 B section. నీ పేరేంది? Shriyan. అండ్ నీ పేరు నాన్న? Vidur. విదర్. అండ్ నువ్వు నాన్న? మైక్ తీసుకో, చెప్పు ఏం పేరు నీ పేరు? Himanshi. హిమాంషి. సో దీపావళి తెలుసా మీకు? Telusu. తెలుసా? ఏం పెడతావు దీపావళికి? దీపావళికి ఏం పెడతాం? ఏం పెడతావు దీపావళికి? అన్ని క్రాకర్స్ అన్ని. క్రాకర్స్ అన్ని తెలుసా? నువ్వు ఏ క్రాకర్స్ తెలుస్తావు మరి? నువ్వు స్నేకా? నువ్వు శ్రియాన్? నువ్వు కూడా క్రాకర్సేనా? ఏ క్రాకర్? నువ్వు నాన్న హిమాంశి నువ్వేవి కలుస్తావు మైకి? నేను దీపాలు పెట్టి నేను బటర్ఫ్లై దీపాలు కాలుస్తా. బటర్ఫ్లై దీపాలు కాలుస్తావా? అవి ఎట్లుంటాయి నాన్న? నాకు తెలియదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇట్లా వింగ్స్ కూడా ఉంటాయంట ఫ్రెండ్స్. చూడండి, దీపావళికి బాంబ్ క్రాకర్స్ వెలిగిస్తా. బాంబ్ క్రాకర్స్. ఏమేమి బాంబ్స్ తెలుసు నీకు? స్నేక్ బాంబ్స్. స్నేక్ బాంబ్స్, ఇంకా షూటింగ్ గ్లౌస్. ఇలా ఇది రాకెటా? రాకెట్ అవుతా అదేనా? మన కింద పడతాయి కదా. ఓకే, తిరిగిస్తా. అవునా? అండ్ నువ్వు శ్రియా నీకేమేం బాంబ్స్ తెలుసు మరి? నెక్స్ట్ నీకు? నాకా ఒట్టి క్రాకర్స్, నార్మల్ క్రాకర్స్ ఒకటి. ఇంకా దీపావళికి అది పెడతాం కదా. దీపావళికి దీపం పెట్టాలి. ఏది? దీపావళికి వంట పెట్టాలి, దీపం పెట్టాలి. అని వస్తుందా? అది స్నేక్ క్రాకర్స్. అది చిచ్చుబడి నాన్న. అది స్నేక్ అంటే అని వస్తాయి అది. మళ్ళీ ఇంకా భూచక్రాలు ఎవరు వెలిగారా? భూచక్రాలు ఇట్లా 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 ఇక్కడ సైడ్ రా. అచ్చా. సో ఇంకా నాన్న హిమాంశి నువ్వేమేమి క్రాకర్స్ కాలుస్తావు? నేను స్నేక్ క్రాకర్స్ కాలుస్తా. ఇంకా రాకెట్ పేలుస్తా. రాకెట్ పేలుస్తా. ఇంకా భూచక్రం పేలుస్తా. భూచక్రం. ఇంకా సో ఇంట్లో ఏమేమి చేస్తారు నాన్న దీపావళి రోజు? నేను దీపావళి రోజు స్వీట్స్. ఇంకా ఇంకేం చేస్తావు? దీపాలు, స్వీట్స్, కొత్త డ్రెస్సెస్ చేస్తావా? వడియాలు చేస్తావా? దీపావళి వడియాలు చేస్తారా? అది అవదమ్మా. మా కాదా చేయరా? పూజ చేసినప్పుడు ఏం చేస్తారు నాన్న? పూజ చేసినప్పుడు టెంపుల్లో అప్పడాలు కాలుస్తారు. అప్పడాలు కాలుస్తారా? ఎందుకు? పూజ చేసినప్పుడు టెంపుల్లో అప్పడాలు కాలుస్తారా? ఇంకా టెంపుల్లో దివాళీ కాలుస్తారు. టెంపుల్లో జయప్రసాదం కూడా పెడతారా? ఓహో, కొంచెం జరుగుతారు. శ్యామ్ కొంచెం నువ్వు కూడా ఇచ్చానా? సో
సో జేజ ప్రసాదం కూడా పెడతా అంటున్నావు. గుడికి పోతారా అయితే మీరంతా ముగ్గురు? వెళ్తారా? ఏ గుడికి పోతావు నువ్వు? వినాయకుడు గుడికి, ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి, ఇంకా ఇంకా శివయ్య గుడికి, ఇంకా అమ్మవారి గుడికి. ఓహో, దీపావళి రోజు ఇవన్నీ గుడ్లకు పోతావా? ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్తున్నా. ఆంజనేయ స్వామి టెంపుల్ కా? జై హనుమాన్ అంట. జై బజరంగ్ బలి. ఇంకా రామ టెంపుల్ కి వెళ్తున్నా. ఇంకా నరసింహస్వామి టెంపుల్ కి వెళ్తున్నా. ఇంకా నరసింహస్వామి టెంపుల్ కి వెళ్తున్నా. నువ్వు What are you talking about, man? నరసింహస్వామి టెంపుల్ కూడా పోతుంది. విష్ణుమూర్తి టెంపుల్ కూడా వెళ్తున్నా. విష్ణుమూర్తి టెంపుల్ కూడా వెళ్తున్నా. అవునా? నువ్వురా ఈ మనిషి, నువ్వేం టెంపుల్ కి వెళ్తావు? నేను వినాయకుడు గుడికి వెళ్తా. ఇంకా హనుమాన్ గుడికి వెళ్తా. హనుమాన్ గుడి. ఇంకా నాన్న దీపావళి అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు తెలుసా? కాదు, అసలు దీపావళి మనం ఎందుకు సెలబ్రేషన్ చేస్తాం తెలుసా? ఏంది మళ్ళీ చెప్పు. పండగ కాబట్టి దీపావళికి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనము పండగ కాబట్టి దీపావళి రోజు సెలబ్రేట్ చేసుకోవాలి, అంతేనా నాన్న? అవును సార్. అవును. అయితే మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తాం నాన్న దీపావళి తెలుసా నీకు? ఎందుకు చేస్తాం? ఎందుకంటే వాళ్ళు కృష్ణకి దండం పెట్టుకుంటున్నారు. ఎవరికి? కృష్ణకి దండం పెట్టుకుంటున్నారు. కృష్ణకి దండం పెడుతున్నాం కాబట్టి దీపావళి చేస్తున్నాం అంటున్నావు నువ్వు. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనం కృష్ణకి దండం పెడుతున్నాం కాబట్టి దీపావళి సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు శ్రీయాన్, నువ్వు నీకు తెలుసా దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? చూసారా సార్ డబుల్ యాక్షన్? మర్చిపోయావా సార్? ట్రై చేయి, గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేయి ఒకసారి. నేను ఏం చేస్తా అంటే ఇంట్లో. నువ్వు ఏం చేస్తావు కన్నా? దీపావళి ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకు పండగ చేసుకుంటాం? పండగ కాబట్టి. ఏంది? పండగ కాబట్టి. పండగ కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం అయితే మనము. అసలు ఎందుకు ఆ పండుగ వచ్చింది శ్రీయాన్? ఆ పండుగ ఎందుకు వచ్చింది తెలుసా? ఏమన్నా ట్రై చేయొచ్చారు? ఏంది ఇది? వింటర్ సీజనా? సీజన్ కాదు నాన్న ఇది. కృష్ణ ఫైట్ చేస్తారు. అప్పుడు 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 విలన్ చనిపోతారు. అప్పుడు అంతా క్యాండిల్స్ పెట్టుకుంటారు. అప్పుడు కృష్ణకి దండం పెట్టుకుంటారు. అప్పుడు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం. సో వింటున్నారా ఫ్రెండ్స్, మనము దీపావళి ఎందుకు సెలబ్రేట్? చెప్పు నాన్న, ఏం చెప్తావు? నేనేం చేస్తా అంటే ఇంట్లో రోజు ఇంటికి వెళ్ళాక డాన్స్ క్లాస్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ తిని, ఇంకా అన్నం తిని, ఇంకా టీవీ ఇంకా ఏం చేస్తా అంటే నేను టీవీ చూస్తే కాసేపు అమ్మ పని చేసుకుంటే, అప్పుడు దాని తర్వాత కాదు హామర్ చేసుకొని వడ్డింటా. కాదు స్నానం చేసినాక వడ్డింటా. అన్నం తిని వడ్డింటా. అన్నం తిని కూడా బజ్జి ఉంటావు, ఎన్నిసార్లు బజ్జి ఉంటావు. సో దీపావళి అయితే పండుగ కాబట్టి మనం సెలబ్రేట్ చేస్తున్నా అంటున్నాం. అవును. ఓకే, ఒకసారి కూర్చో శ్రీయాన్. చలో ఇప్పుడు ఈ మంచి చెప్తే మనం దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేస్తామో ఒకసారి. మనం దీపావళి వస్తుంది కాబట్టి సెలబ్రేషన్ చేసుకుంటేనే దీపావళి అయిపోతుంది. ఓ అమ్మో, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్. సో మరి దీపావళి అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? ఎవరు చెప్పారు దీపావళి ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలని? ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పారు? మమ్మీ. బడి
ఇవన్నీ చేద్దాము అని చెప్తుంది. సో దీపావళి వస్తే రెడీ చేస్తాం. ఇంకేం చేస్తామంటే దివాళీ రోజు ఇంకా అవి చేస్తాం. ఆ? మిఠాలు ఏం చేస్తాం? మిఠాలు మిఠాయిలు చేస్తామా? వచ్చా, నువ్వు ఏం మిఠాయిలు తింటావు నాన్న? ఆ, నేనా ఆ, నేనేం మిఠాలు తింటా అంటే దీపావళికి దీపావళికా కాదు, నేను దీపావళికి ఏం చేస్తా అంటే పైన నేను మంచిగా కాలుస్తాయి అన్ని. ఏం కాలుస్తావు? బాంబులు. చూస్తున్నారా ఫ్రెండ్స్? అయితే పిల్లలు ఈ కూర్చోవాలి అలా తిరిగి వచ్చినానా? ఇంటర్వ్యూ అవుతున్నంత సేపు మనము నించొని అక్కడిక్కడ ఆడుకోవద్దు, ఓకేనా? సో దీపావళి అయితే మనం ఇలా మీరైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఓకేనా? సో మనం ఈరోజు తెలుసుకునేది అంటే పిల్లలు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. ఇదే వినాయక చవితికి డ్రెస్ ఏమేసుకుంటా అంటే కుర్తా. వినాయక చవితికి అయిపోయింది కదా నాన్న వినాయక చవితి. ఇంకా అమ్మవారికి కూడా అయిపోయింది. దీపావళి అయిపోయినాక అప్పుడే ఏమవుతారంటే కార్తీక మాసం అవుతుంది. అవునా? దీపావళి అయిపోయినాక కార్తీక మాసమా? అంటే అంటే శివయ్య వస్తారు. ఆ? శివయ్య. కాష్టం వచ్చి ఆ? కాష్టంలో విడవలు వేసుకుంటారు, శివయ్యలాగా డ్రెస్ వేసుకున్నారు. అవును, ఒక ముక్క అర్థం కాలేదు బాయ్. శివుడు పెయింటింగ్ చేసుకుంటారు. కారం బ్లూ కలర్ అంటే పెయింట్ చేసుకుంటారు. అప్పుడు శివయ్యలాగా రెడీ అవుతారు. అవునా? సో వింటున్నారు కదా ఫ్రెండ్స్, చిన్నారులు చాలా జోష్గా ఉన్నారు. దీపావళి ఎంజాయ్మెంట్ చేస్తారా గట్టిగా? మస్తు గట్టిగా ఎంజాయ్ చేస్తానైతే చెప్తున్నారు. కానీ చిన్నారులకు కూడా మనం తెలియజేయాల్సింది ఏంటంటే మనం దీపావళి అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటనేది కూడా వాళ్ళకు ఒక మాట తెలియాలి. అండ్ అసలు దీపావళి ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందాం. రాముడు రావణాసుడిని సంహరించి సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున అక్కడ ప్రజలందరూ మొట్టమొదటిగా దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారు. దీపావళినే నరక చతుర్దశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి అవతారమైన వరాహమూర్తికి భూదేవికి జన్మించిన వాడే ఈ నరకాసురుడు. ఇతని రాక్షస బాధను భరించలేక ప్రజలు చీకట్లో బతికేవారు. శ్రీకృష్ణుడు సత్యభామాదేవితో కలిసి నరకాసురుడిని వధించారు. అప్పటి నుండి ప్రజలు తమ జీవితాల్లోని చీకటిని పోగొడుతూ దీపాలను వెలిగించి దీపావళి పండుగ చేసుకోవడం మొదలుపెట్టారు. రాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు, సత్యభామాదేవి నరకాసురుని వధించిన రోజు, పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చిన రోజు, ఈ 3 సంఘటనలు దీపావళి రోజునే జరిగాయి. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దీపావళిని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us and support us. Bye. Say bye. Bye.